Next example 8. If sin of a minus b equals to 1 by 2, cos of a plus b equals to 1 by 2. 0 is less than a plus b is less than 90 degrees. అంటే ఏంటి ఈ a plus b వాల్యూ బిట్వీన్ 0 అండ్ 90 డిగ్రీస్ అని దాని a ఈజ్ గ్రేటర్ దాన్ b అంటే ఏంటి b యాంగిల్ కంటే a యాంగిల్ పెద్దగా ఉంటుంది b కంటే a పెద్దది. ఫైండ్ a అండ్ b a వాల్యూ b వాల్యూ కనుక్కోవాలి. అంటే ఏంటి ఆ యాంగిల్స్ ఏను బీను మనకు కావాలి, అవి కనుక్కోవాలి. ఎలా అంటే చూడండి, sin of a minus b ఈక్వల్స్ టు 1 by 2. ఇదేంటి cos of a plus b ఈక్వల్స్ టు 1 by దాని. ఇక్కడ ఏంటి సైన్లో ఉంది, ఇక్కడ కాజుల్లో ఉంది. ఇక్కడ మనకు కావాల్సింది 1 by 2 సైన్లో కావాలి, ఇక్కడ 1 by 2 కాజుల్లో కావాలి. ఎందుకు ఈ ట్రిగ్నోమెట్రిక్ రేషియో సైన్లో ఉంది కాబట్టి 1 by 2 సైన్లో ఎప్పుడు వస్తుందో చెక్ చేయాలి. 1 by 2 సైన్లో ఎప్పుడు వస్తుంది, సైన్ 30 డిగ్రీస్కి అయితే 1 by 2 వస్తుంది. దీనికి ఆల్రెడీ ఏముంది, సైన్ ఆఫ్ ఏ మైనస్ బి ఈక్వల్స్ టు సైన్ 30 డిగ్రీస్. ఏం చెప్పాము, యాంగిల్స్ ఈక్వల్ చేయాలి. కంపారిజన్ చేస్తే ఏ మైనస్ బి ఈక్వల్స్ టు 30 డిగ్రీస్. దిస్ ఈజ్ ఈక్వేషన్ 1 అన్న. సరే, ఇప్పుడు కాజుల్లో 1 by 2 ఎప్పుడు వస్తుంది మనకు, కాజ్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈక్వల్స్ టు 1 by 2 ఎప్పుడు వస్తుంది కాజుల్లో, కాస్ 60 డిగ్రీస్కి వస్తుంది. కాస్ 60 డిగ్రీస్. కంపారిజన్ చేస్తే ఏ ప్లస్ బి ఈక్వల్స్ టు 60 డిగ్రీస్. ఏ ప్లస్ బి ఈక్వల్స్ టు 60 డిగ్రీస్. దిస్ ఈజ్ ఈక్వేషన్ 2. దిస్ ఈజ్ ఈక్వేషన్. ఇప్పుడు ఏం చేయాలి, ఈ 1ని ఈ 2ని మనం సాల్వ్ చేస్తే మనకి ఏ బిల్ వస్తాయి అంతే. సాల్వ్ చేద్దామా? ఓకే. సైన్ ఆఫ్ సాల్వ్ ఈక్వేషన్ 1 and 2. 1 and 2. 1 అంటే a minus b equals to 30. a minus b equals to 30 degrees. a plus b equals to 60 degrees. ఇదేంటి అడిషన్ చేయాలి. చేస్తే b p will get cancel. 2a equals to 30 plus 60 90 degrees. So a equals to 90 by 2, 2 ones 245 degrees. A equals to 45 degrees. ఏ తీసుకు ఎక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి, ఈక్వేషన్ 1 కానీ ఈక్వేషన్ 2లో కానీ సబ్స్టిట్యూట్ చేయాలి. సో పుట్ ఏ ఈక్వల్స్ టు 45 degrees ఇన్ ఈక్వేషన్ 1 అన్న. ఓకేనా? రైట్. అప్పుడే వస్తుంది ఇక్కడ మనకు ఏ అంటే 45 degrees మైనస్ బి ఈక్వల్స్ టు 30 degrees. ఓకేనా? సో ఏ అంటే 45 degrees మైనస్ బి ఈక్వల్స్ టు 30 కాబట్టి ఈక్వల్స్ టు 30. ఇక్కడ మనకు బి కావాలి అంటే మైనస్ బి కమ్ టు ఆర్ఎస్ఎస్ సైడ్ ప్లస్ బి. ఇదేంటి 45 degrees ఈ ప్లస్ 30 ఇటు సైడ్ వస్తే వస్తుంది మైనస్ 45 మైనస్ 30 అంటే బి ఈక్వల్స్ టు 50 degrees. ఏ ఈక్వల్స్ టు 45 degrees, బి ఈక్వల్స్ టు 15 degrees. ఓకేనా? ఇలా మనం ఏ బీలు అనేది మనం కనుక్కోవచ్చు. ఓకేనా? ఇది 2 మార్క్స్కు చాలా సరిగా 4 మార్క్స్కి వస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్. 4 మార్క్స్కి ఏ బి వాల్యూస్ కనుక్కునేది. ఇక్కడ ఇంకోసారి చెప్తా, సైన్ ఆఫ్ ఏ మైనస్ బి ఈక్వల్స్ టు 1 by 2, కాజ్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈక్వల్స్ టు 1 by 2. ఇక్కడ వచ్చిన ఏ బీలు రెండు సమ్ చేస్తే 90 కంటే తక్కువ ఉండాలి, 0 కంటే ఎక్కువ ఉండాలి. కావాలంటే రెండు సమ్ చేయండి, 45 ప్లస్ 15 అంతా 60 అంతేనా? సరిపోతుంది. అంటే ఈ మధ్యలోనే ఉంది కదా, 90కి 0కి మధ్యలోనే ఉంటుంది. ఇప్పుడు ఏంటి, సైన్ ఆఫ్ ఏ మైనస్ బి ఈక్వల్స్ టు 1 by 2. 1 by 2 సైన్లో ఎప్పుడు వస్తుందో చెక్ చేయాలి. 30లో వస్తుంది కాబట్టి సైన్ జస్ట్ కంపేర్ చేస్తే ఏ మైనస్ బి ఈక్వల్స్ టు 30 degrees. నెక్స్ట్ కాజ్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈక్వల్స్ టు 1 by 2. కాజులో 1 by 2 ఎప్పుడు వస్తుంది, 60 degrees. అంటే ఏ ప్లస్ బి ఈక్వల్స్ టు కంపారిజ్ చేస్తే ఏమొస్తుంది, ఏ ప్లస్ బి ఈక్వల్స్ టు 60 degrees.
ఇప్పుడు ఏం చేయాలి, ఈక్వేషన్ 1ని ఈక్వేషన్ 2ని సాల్వ్ చేస్తున్నాం. సాల్వ్ చేస్తే ఏంటి, ఏ మైనస్ బి ఈక్వల్స్ టు 30 డిగ్రీస్, ఏ ప్లస్ బి ఈక్వల్స్ టు 60 డిగ్రీస్. ఈ రెండు అడిషన్ చేస్తే బీబీ క్యాన్సిల్. సో ఏ ప్లస్ బి 2a ఈక్వల్స్ టు 30 ప్లస్ 60 90 డిగ్రీస్. మనకి ఏ ఒకటే కావాలి కాబట్టి ఈ 2ని డివిజన్ చేయొచ్చు ఇటు సైడ్ వెళ్తే. సో 90/2 ఈక్వల్స్ టు 45 డిగ్రీస్. సో ఏ ఈక్వల్స్ టు 45. ఇప్పుడు ఈ వచ్చిన ఏ వాల్యూ ఈక్వేషన్ 1లో కానీ ఈక్వేషన్ 2లో కానీ సబ్స్టిట్యూట్ చేయాలి. నేనేం చేశాను, ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేశాను. చేస్తే ఏ ఈక్వల్స్ టు ఏమొస్తుంది, 45 డిగ్రీస్ మైనస్ బి ఈక్వల్స్ టు 30 డిగ్రీస్. సో మైనస్ బి ప్లస్ బి ప్లస్ 30 కమ్ టు LHS side, that is we'll get minus 30. So 45 minus 30 is 15. So b equals to 15 degrees. This is the example A2.